कुङ्कुमविलेपनामणिकचुम्बिकस्तूरिकां समन्दहसितेक्षणां ससरचापपासाङ्कुशाम् अशेषजनमोहिनीम् अरुणमाल्यभूषोज्ज्वलां जपाकुसुमभासुरां जपविधौ स्मरेद्दम्बिकाम् ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः। నమస్కారం, నా పేరు వేణుశ్యామ. దత్తాత్రేయ సమారంభం స్వప్రకాశానంద మధ్యమాం అమృతానంద పర్యంతం వందే శ్రీ గురు పరంపర. శ్రీ గురుభ్యో నమః. ఇక్కడ ఈరోజు ఎన్టీఆర్ గ్రౌండ్స్ లో మనకి పొద్దున్న రాజశ్యామల నవరాత్రులు పురస్కరించుకుని ఎప్పుడు ఆ రాజశ్యామలపేట అమీర్పేట వాళ్ళు ఇక్కడ కళ్యాణం చేసుకోవడము అన్నది ఆన్వాయితీ ఉందన్నమాట. దాంతోపాటు రేపు మాఘ పౌర్ణమి రోజున ఆ రాజశ్యామల అమ్మవారి ప్రతిష్ఠ చేసిన రోజు, అందువల్ల ఆవిడ బర్త్డే కింద అనమాట. అందువల్ల ఏంటి అంటే ముందు రోజు ఈ కార్యక్రమం చేసుకుని మొన్నాడు ఆవిడ జన్మదిన వేడుకల కింద అంటే ఏంటి అంటే వార్షికోత్సవ వేడుకల కింద చేసుకుంటున్నాం. ఆ చేసుకునే పద్ధతిలోనే ప్రతి సంవత్సరం అమ్మవారి కళ్యాణము రాజశ్యామల హోమం జరుగుతుంది. అమ్మవారి కళ్యాణం రాజశ్యామల హోమం శతరాజశ్యామల హోమం అనుకున్నాం, కానీ అమ్మవారి అనుగ్రహంతో 500 మందితో పంచశత రాజశ్యామల హోమాన్ని జరుపుకోగలిగాము. అంతేకాకుండా 2000-3000 పైచిలుకుతో కళ్యాణం అంటే ఏంటి అంటే ఎంతో ఆడంబరంగా ఆవిడ కళ్యాణాన్ని కూడా చేసుకున్నది. ఆవిడ కళ్యాణం అంత బాగా జరిగింది అంటే అర్థం ఏమిటి అంటే లోక కళ్యాణం అని. ఎందుకంటే లోకం అంతా బాగుంటేనే అమ్మవారికి తాళి కట్టినప్పుడు కూడా అదే చెప్తారు, ఏంటంటే లోక రక్షణ హేతువాం అంటే లోకాన్ని అంతటినీ రక్షించడం కోసమే ఆవిడ తాళి కట్టించుకుంది శివయ్యతో. కాబట్టి ఆ కళ్యాణం జరిగినప్పుడు ఇంత అందంగా జరిగింది అని అంటే దాని అర్థం ఏమిటి అంటే లోకం అంతా లోక కళ్యాణం అంటే ఏదో మంచి జరుగుతుంది అనమాట ప్రపంచం మొత్తానికి. దాంతోపాటు ఇక్కడ 108 అడుగుల శ్రీచక్రం, దీన్ని సిరిజ్యోతి పూజ అని పిలుస్తారు. సిరిజ్యోతి అంటే అర్థం ఏమిటి? సిరి అంటే లక్ష్మి, జ్యోతి అంటే ఏంటి అంటే కాంతి. లక్ష్మీదేవి కాంతి రూపంలోకి మన ఇంట్లోకి తెచ్చుకోవడమే సిరిజ్యోతి పూజ అంటే. కాంతి రూపంలో తెచ్చుకోవడం అంటే అర్థం ఏమిటి అంటే ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే చక్కగా అమ్మవారిని అలంకరించుకుని ఆవిడికి పరశురామ కల్పసూత్రం ప్రకారం అమ్మవారిలా మనం మారి కళావాహన ద్వారా దానికి కట్కమాలతో పూజ చేస్తాం. ఇది చేయడం ద్వారా ఏమవుతుంది అని అంటే చక్కగా ప్రపంచ శాంతి సౌభాగ్యంతో పాటు 24/7 మనని మనం ఎంజాయ్ చేయడం అంటే ఏంటంటే ఎప్పుడు ఆనందంగా ఉండడం అన్నది వస్తుంది. ఆ ఆనందాన్ని పొందడం కోసం చేస్తున్నదే ఈ లలితాదేవి యొక్క శ్రీచక్రార్చన. ఇది ఇది రెండోసారి అండి, అంటే ఈ గ్రౌండ్స్లో రెండోసారి. కళ్యాణము అన్నది 2010 నుంచి జరుగుతోంది, కాకపోతే ఈ గ్రౌండ్స్లో ఇది సెకండ్ టైం. 108 అడుగుల శ్రీచక్రం కళ్యాణం ఈ శ్యామల హోమం. ఇక్కడ ఆ లలిత అన్న పదానికి అర్థం ఏమిటి అంటే లోకాన్ లాలిత్యతే ఇది లలిత. లోకాలన్నిటినీ ఎవరైతే ఆనందం అనే ఉయ్యాల్లో ఊగిస్తారో ఆవిడ పేరు లలితట. అంటే ఆ పేరుకే ఆనందం అని అర్థం. కాబట్టి ఆవిడకి పూజ చేస్తే మనందరికీ వచ్చేది ఆనందమే. ఇక్కడ ఇంతమందితో అంటే 5000 మందితో పారాయణ జరిగింది. ఆ తర్వాత శ్రీచక్రానికి అర్చన చేస్తున్నాం. లలిత అంటేనే ఆనందం అంటున్నాం అంటే ఒక్కళ్ళు చేస్తే ఏమవుతుందిట అంటే ఒక్కళ్ళకే ఆనందం వస్తుందిట. కానీ 5000 మంది అంటే సామూహికంగా ఏ పని చేసినా సరే అది మనతో పాటు మన సొసైటీకి కూడా చాలా మంచిది. అంటే ఏంటి అంటే అందరూ ఆనందంగా ఉండాలి అని కోరుకుంటూ శాంతి సౌభాగ్యాలతో సస్యశ్యామలంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. నా పేరు భాగ్యరేఖ, నేను మహబూబ్నగర్ నుంచి వచ్చానండి. ఈ ప్రోగ్రాం ఏంటంటే హోమము మరియు శివపార్వతుల కళ్యాణం కాని వాళ్లకు కళ్యాణం చేస్తారంట ఇక్కడ. ఇది నేను వాట్సాప్లో ఒక మెసేజ్ చూసి స్పందించి ఎన్రోల్ చేసుకున్నాను. అట్లీస్ట్ నేను లలితా పారాయణంలో పాల్గొనాలి. శ్రీచక్రము 108 అడుగులు అంటే విగ్రహం పెడతారేమో అనుకున్నాను. ఇక్కడ వస్తే ముగ్గుతో గీసి ఇంత మంచి అలంకరణ చేయిస్తారని నేను కళ్ళలో ఊహించలేదు. నిజంగా ఫస్ట్ టైం నేను చూడడము. తర్వాత శ్రీచక్రము
అంటే అమ్మవారికి చాలా ప్రీతికరమైనది. ఆ శ్రీచక్రము మనము గుళ్ళో వెళ్ళి ముట్టుకోలేము, తర్వాత పూజ చేయలేము, అది కేవలం పూజారులే చేస్తారు. మనకు ఇంత మంచి అవకాశం ఈ గ్రౌండ్లో వేసి ఇంతమందికి ఇంత పెద్ద అవకాశము ఈ ప్రోగ్రాం ద్వారా చేసినందుకు చాలా ఆనందము. ఇది కండక్ట్ చేసిన ఆ ప్రోగ్రాము అందరికీ, సభ్యులందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. ఇక్కడ 108 అడుగుల శ్రీచక్రానికి పూజిస్తున్నారండి. అలంకరణ చేసి 5,000 మందితో లలితా సహస్రనామం చేయడం మాటలు కాదండి. నిజంగా ఎంత ఆనందంగా ఉందంటే 5,000 మందితో లలితా సహస్రం చేయడము, ఈ శ్రీచక్రం వేసి ఇందులో కూర్చొని చేయడం అంటే ఇంకా మా భాగ్యం అండి. చాలా చాలా నేను ఫస్ట్ టైమేనండి, విన్నాను, యూట్యూబ్లో చూశాను, కానీ ప్రత్యక్షంగా చూడడం ఇప్పుడే. నిజంగా జీవితంలో మళ్ళీ వస్తుందో లేదో అవకాశం తెలియదు, కానీ ఈరోజైతే నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు 3 అవర్స్ అండి, మాది మహబూబ్ నగర్ నుంచి వచ్చానండి నేను. ఈరోజు నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో వీళ్ళు చేయాలని, నేను చూడాలని కూడా నాకు ఆశిస్తున్నానండి.